డబుల్ బెడ్రూమ్ల పేరుతో నిరుపేదలను దగా చేస్తున్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దేనికి వినియోగించదని అన్నారు. ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మించివ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 35,000 ఇండ్లు మాత్రమే నిర్మించారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. సోదరులు గాని ఇక్కడ ఉన్నటువంటి ఇతర ఎవరైనా వెళ్లి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లు పరిశీలిస్తే అక్కడ కనబడేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన లోగో అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అలాంటి యొక్క ఆవాస్ యోజన యొక్క లోగోలు కనబడితే మన కిషన్ రెడ్డి గారు చెప్తారు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ఇళ్ల కింద నిర్మాణం చేసినటువంటి యొక్క ఇల్లు అని చెబుతారన్నటువంటి భయంతోన ఆ యొక్క రాష్ట్ర పర్యటనకి ఇళ్ల సందర్శనకి అడుగు పెట్టంగానే గుండెల్లో రైలు పరిగెట్టాయి ఈ కేసీఆర్ కి అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు ఒకవేళ అక్కడ అడ్డుకున్నారు సరే, అక్కడ రానిలేదు సరే, అయినా కూడా దీనిపై